అందరికీ నమస్కారం. మరి నా పేరు ఈల వెంకటేష్. మరి పటేల్గూడ వాసిని, ఫ్రెండ్స్ యూత్ ప్రెసిడెంట్ను పటేల్గూడ, మరి ముత్రాజ్ సంఘ ప్రెసిడెంటు, మరి పటేల్గూడ గ్రామం, అమీన్పూర్ మండల్, సంగారెడ్డి జిల్లా. మరి పటేల్గూడ గ్రామానికి సంబంధించినటువంటి స్థానికుడిని. మరి అలాగే పటేల్గూడ గ్రామంలో జరుగుతున్న కొన్ని అక్రమాలపై మరి గత కొద్ది రోజులుగా మరి 6 నెలల క్రితం అక్రమ వెంచర్లకు ఇక్కడ ఉన్నటువంటి ఏఈ గారు, మరి అప్పుడు ఏఈ మణికంఠ సార్ ఉండే, మరి ఆయన కూడా ఆర్టీఏ ప్రకారం ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఇచ్చినప్పటికీ కూడా మరి ఆయన కూడా ఎటువంటి స్పందన లేకుండా నేను ఇచ్చిన ఆర్టీఏ దానికి మరి దరఖాస్తు ఇచ్చినప్పటికీ దానికి మళ్ళీ రిప్లేషన్ ఇవ్వలేడు. ఇవ్వకుండా ఇప్పుడున్న ప్రజెంట్గా ఏఈ మరి ఏఈ రామకృష్ణ గారు మరి ఆర్టీఏ ప్రకారం మరి నేను మరొక దరఖాస్తు ఇస్తే నాకు ఇవ్వద్దు, నాకు అవసరం లేదు, నీ ఆర్టీఏ ప్రకారం ఇవ్వలేను అని మరి చెప్పడం జరిగింది. మరి అట్లాగే కొన్ని దుర్భాషలు మాట్లాడితే మరి పై అధికారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. మరి ఏడీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏడీఆర్ తీసుకురు. మరి ఏడీఆర్ ఎట్లా చేయరు అని చెప్పి ఏడీఆర్ కూడా దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఆయన కూడా ఇస్తానని చెప్పి మరి మాట ఇవ్వడం జరిగింది. అలాగే ఆయనతో కూడా ఇవ్వడం జరిగింది, ఇచ్చిండు కూడా. ఈమని ఎట్లా ఇయ్యాడు, ఎందుకు ఇయ్యాడు అని చెప్పి సమాధానం చెప్పడం జరిగింది. అదే కాకుండా డిఈ గారు కూడా స్పందించి ఇవ్వాలి, ఆయన అడిగిన ఏదైతే ఆర్టికల్ ప్రకారం అడిగిండో ఆర్టీఏ ప్రకారం ఇవ్వాల్సిందే, రాజ్యాంగం ప్రకారం మనకి ఇచ్చింది కాబట్టి పక్కా ఇవ్వాల్సిందే. ఇక్కడ మనం ప్రభుత్వం కొరకు పనిచేస్తున్నాం, మనం పబ్లిక్ సర్వెంట్ కాబట్టి ఆయన అడిగిన సమాచారం ఏంది, ఏదైతే రాజరాజేశ్వరి ఫేజ్ 1 ఫేజ్ 2 47, 46, 47 సర్వే నెంబర్లో వాటికి డిమాలిషన్ అయింది. డిమాలిషన్ అయినా కూడా అవి ఆ రోజు అక్రమమైన, ఈరోజు సక్రమంగా అయినాయి. అవి ఎట్లయినాయని చెప్పి దాని గురించి అడగడం జరిగింది. ఆ సర్వే నెంబర్లో సుజలక్ష్మి 3 మరి అట్లాగే 4 దానికి సంబంధించింది కూడా అడగడం జరిగింది. అందులో కూడా అసలు మొత్తము లేవట్టు ఇల్లీగల్ లేవట్టు, లీగల్ కాదు, జీపీ లేవట్టు ఎక్కడ నడుస్తలే. కానీ ఇక్కడ ఉన్న ఏఈ గారు వాటికి పవర్ ఇచ్చేసి ముందస్తు వాటికి డాక్యుమెంట్ లేకుండా వాటికి సంబంధించిన డాక్యుమెంట్ నేను అడిగినప్పటికి కూడా ఆయన ఇవ్వలేకపోతున్నాడు. ఏదో మభ్యపెట్టి 6 నెలలు దగ్గర 6 నెలలు నేను 16/12/2025 నాటి ఇచ్చినప్పటికి కూడా ఇప్పటికి కూడా నాకు ఎటువంటి కూడా ప్రూఫ్స్ కానీ దానికి సంబంధించిన ఆధారాలు మరి ఇవ్వలేకపోతున్నాను. వేరే సంబంధించిన ఆధారాలు ఇస్తా అంటున్నాను. అవి కావు, నేను అడిగింది ఒకటి ఇచ్చేది ఒకటి. మొన్న గత 2 రోజుల క్రితం మరి బాగా ఏఈ గారికి నేను అడిగితే ఆయనకు విటూరుగా అనిపించి నాకు ఇష్టం వచ్చిన దుర్భాషలు కూడా ఆడడం జరిగింది. ఏఈ గారు చాలా ఎట్లా అంటే మన మూర్ఖత్వం లేక పనిచేస్తూ ఉన్నాడు. దుర్మార్గుడు, పెద్ద దుర్మార్గుడు. లంచం తీసుకొని మరి ఇక్కడ ఉన్నట్టు కొందరు మరి గరీబులను కూడా ఇబ్బంది పెడతా ఉన్నాడు. మరి మీటర్లు పెట్టమన్నా ఇక్కడ వచ్చి చూడమన్నా కూడా వెంచర్లకు ఎవరైతే బిల్డర్లకు ఉన్నారో బిల్డర్ సీను, బిల్డరు రామరెడ్డి గారికి, ఇలా దేవనంద్ గారికే పనిచేస్తూ ఉన్నాడు. ఇది దుర్మార్గులకు పనిచేస్తున్నాడు. పెద్ద దొంగలు, వాళ్ళు చేసిన లేవట్లే దొంగ లేవట్లు, అది గుర్తుంచుకో అని చెప్పి ఏఈఆర్కి ఈ సందర్భంగా డిఈ గారికి ఏడీ గారికి కూడా నేను డిమాండ్ చేస్తున్నా. మొన్ననే ఎస్సీ గారికి కూడా దరఖాస్తు చేయడం జరిగింది మొన్న సోమవారం నాడు. మరి దయచేసి ఈ చేసే పనులను ఎస్సీ గారు దయచేసి సూపరింటెండెంట్ ఆఫ్ మరి ఇంజనీర్ గారు దయచేసి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మరి బిల్లులతో కుమ్మకై ఇక్కడ వెంచర్లకు అనుమతులు ఇస్తూ వాటికి ఏవైతే ప్రభుత్వం పరంగా ఉండవలసిన నిబంధనల ప్రకారంగా వెంచర్లు వేస్తే ఎటువంటి అభ్యంతరం లేదు. అని ప్రభుత్వాన్ని విరుద్ధంగా చేస్తున్నట్టు అటు ప్రభుత్వాన్ని నష్టం చేస్తారు, ఇటు గ్రామాన్ని నష్టం చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి నేను గతంలో కూడా మరి మున్సిపాల్లో మరి ఇవ్వడం జరిగింది, అమీన్పూర్ మున్సిపాలిటీలో కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఎటువంటి స్పందన లేదు. మరి అట్లాగే ఇప్పుడు జిహెచ్ఎంసీ అయినా కూడా ఆ సర్వే నెంబర్లతో సహా కూడా ఇచ్చినప్పుడు కూడా ఎటువంటి స్పందన లేదు. మరి 206, 7, 213, మరి 204, మరి 190, 192, 1, 192, 94 ఇవన్నిటికి కూడా మరి అట్లాగే 2018, 19, 2020 ఈ సర్వే నెంబర్లో కూడా ఎటువంటి కూడా పొలాల్లో రిజిస్ట్రేషన్ కాకముందు మళ్ళీ వీటిని రిజిస్ట్రేషన్ చేస్తూ ఉన్నారు దొంగతనంగా. వీటిని అదే విధంగా నేను అడిగిన ఈ దానికి సమాచారం కావాలని చెప్పి నేను ఆర్టీఐ ప్రకారం అడిగితే డిఈ గారి దగ్గరికి కూడా వెళ్ళి అడిగితే ఇవి ఇవ్వాలని చెప్పి ఆయన లెటర్ కూడా కాగితం కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్న ఏఈ మాత్రం ఏదో మభ్య పెట్టుకుంటూ కాలయాప్యం చేస్తూ ఉన్నాడు. ఈ 2 రోజుల క్రితం నేను పోయినప్పుడు ఇదే విషయం అడగగా ఇష్టమైన దుర్భాషలు ఆడితే నేను పోలీసు వాళ్ళు
100 నెంబర్కి కాల్ చేయ వాళ్ళు వచ్చి చెప్పారు. ఆయన అడిగింది ఏదైతే అడిగిందో అది ఇవ్వమని అడిగితే అది నేను అడిగింది సమాచారం ఇవ్వకుండా వేరే సమాచారం ఇస్తా ఉన్నాడు. అంటే ఇక్కడ దొంగతనం చేసినట్టు అనేది స్పష్టంగా అనిపిస్తుంది. ఇంకోటి ఈర్ల దేవనందు గారు